Hello guys, so ఈరోజు మనకి టూ మెయిన్ థింగ్స్ ఉన్నాయి. సో వన్ ఈస్ టుడే ఇస్ మై ప్రాజెక్ట్ సబ్మిషన్ ఆఫ్ మై గ్రూప్ అండ్ ఇంకోటి క్లాస్ అయిన తర్వాత చెప్తా. సో లెట్స్ గో. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. చూసారండి వీడియో ఓవర్ యాక్షన్ అని అనుకుంటున్నారు కదా. ఏం చేస్తాం, మనం పొగుడుకోవడంలో తప్పేం లేదు కదా. సో అదనమాట. ఓకే, ఇప్పుడు వర్క్ మోడ్ అంటే ఫుల్ సీరియస్గా ఉండాలి. సో ఓకే, మనం ఎంత సీరియస్ వర్క్ చేసినా సీరియస్గా ఉండదు కాబట్టి మంచి సీరియస్ సాంగ్ పెట్టాను బ్యాక్గ్రౌండ్లో, ఎంజాయ్ చేయండి. ఓకే ఓకే ఓకే. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. అందుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. యా, వెల్కమ్ బ్యాక్. నా ఇప్పుడే వచ్చాను కాలేజ్ నుంచి అండ్ సో బేసికలీ 2 థింగ్స్ చెప్పాను కదా టుడే మార్నింగ్. సో వీఆర్ డన్ విత్ ది గ్రూప్ ప్రాజెక్ట్ థింగ్. అండ్ ఇప్పుడు సెకండ్ థింగ్ వచ్చేసి యాక్చువల్లీ గ్రోసరీ కొందాం అనుకున్నాను, బట్ కొద్దిగా హెక్టిక్ ఉండటం వల్ల సో రేపటి పోస్ట్పోన్ చేస్తాను గ్రోసరీ థింగ్. సో అందుకే ఆ పార్ట్ ఈ వీడియోలో ఉండదు, కానీ టు మేక్ ఇట్ అ వన్ సింగిల్ వీడియో డైరెక్ట్గా నేను దీన్ని గ్రోసరీ స్టోర్ నుంచి రెజ్యూమ్ చేయబోతున్నాను దీని తర్వాత. సో మీకు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ లోకల్గా దొరికే గ్రోసరీ స్టోర్స్ అండ్ ఆల్ వాట్ ప్రైజెస్, బేసిక్ డైలీ యూసేజ్కి కావాల్సిన ప్రైజెస్ అన్నీ చూపిస్తాను. సో సీ యూ ఇన్ ది గ్రోసరీ స్టోర్. ఓకే, గ్రోసరీ స్టోర్కి వచ్చేసాం. ఇది వచ్చేసి ఫ్రూట్ సెక్షన్. సో మనకు వాటర్ మెలన్స్, పైనాపిల్స్, ఫ్రూట్ సెక్షన్స్ అన్నీ ఇటువైపు ఉంటాయి. మనకు సంబంధం లేని సెక్షన్ ఇది. సో మనం వెజిటేబుల్ సైడ్ వెళ్తారు. ఈ అవసరం మనకి పొటాటోస్ 1.39 euros అంట. అండ్ ఇవి వచ్చేసి స్వీట్ పొటాటోస్. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆనియన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ క్యారెట్స్ కూడా దొరుకుతాయి మనకి. సో కాస్ట్ మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ యూరోస్లో ఉంటాయి. సో 1 euro వచ్చేసి అప్రాక్సిమేట్లీ 93 to 94 రూపీస్ అన్నమాట. సో మన కొత్తిమీరలు కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ బొక్కేలాగా అమ్మేస్తారు కొత్తిమీరలు. ఇక్కడ క్యాప్సికమ్ కొన్ని ఇండివిజువల్గా అమ్ముతాడు, కొన్ని ప్యాకెట్లో అమ్ముతారు. సో మనకి కాస్ట్ చూసుకొని దాన్ని బట్టి. ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొమాటోలు ఉంటాయి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి. అండ్ వచ్చేసి బ్రింజాల్. ఇక్కడ ఏదో బూత్ పెడతాడు, మనకు కరెక్ట్ అని రాదు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాలు ఉంటాయి, ఫ్రోజన్వి. సో మనం డైరెక్ట్ ఓవెన్లో పెట్టేసుకొని హీట్ చేసుకొని తినేసేయచ్చు. బాగుంటుందా అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, మీరు ఎవరైనా వస్తే ట్రై చేయొచ్చు, నాకు చెప్పండి. సో ఇది వచ్చేసి మీట్ సెక్షన్. కోడి నుంచి పంది మాంసం దాకా అన్నీ దొరుకుతాయి. బీఫ్. సో కంపేరిటివ్లీ చికెన్ కొద్దిగా చీప్. ఫిష్, ప్రాన్స్ మిగతా మీరు కంపేర్ చేసుకుంటే చికెన్ చీప్. చీజ్ అంటే
చీజ్ రైస్ అవసరం ఏది తక్కువ ఉంటే అది తీసుకోవాలి మనం తక్కువ అనిపిస్తుంది రైస్ చాలే నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఉంది. ఇదంతా చీజ్ అనమాట, చీజ్ సెక్షన్. ఇక్కడ నుంచి పెరుగు, ప్రోటీన్ షేక్లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇదంతా పెరుగు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెరుగు. సో పెరుగు మన ఇండియన్ స్టైల్ లాగా ఉండదు. సో ఇది చూసారు అంత పెద్దగా ఉండదు, అంత పెరుగు మన అంతను. యాక్చువల్లీ ఐర్లాండ్ వచ్చిన దగ్గర నుంచి పెరుగు తగ్గించేసాను. కర్రీస్ బిర్యానీలో తప్ప పెరుగుని వాడట్లేదు కదా. సో ఆల్రెడీ ఇంట్లో ఉంది. మిల్క్ కావాలి మనకి, మిల్క్ అయిపోయింది. సో మిల్క్ ఏదో 17 వరకు ఉంది, తీసుకుందాం. ఉన్న వాటి లేదు తక్కువ రేటు. సో మిల్క్ వచ్చేసి మనకి 2.09 cents, అదే తక్కువ. 1 లీటర్లు ఇస్తాడు. వచ్చేసి జ్యూసులు సెక్షన్. సో మనకి ఇండియాలో ట్రాపికానా బోట్, పేపర్ బోట్ లాగా ఇక్కడ మిల్క్ ఐరిష్ కంపెనీస్. ఇది వచ్చేసి మనకి ఇండియాలో మెక్కేన్ అండ్ మిగతా ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్ అలాగే దొరుకుతాయి అలా. సో బర్గర్ ప్యాటీ, సమోసాలు, స్ప్రింగ్ రోల్ ఇవన్నీ ఉంటాయి. సో కాస్ట్ చూస్తున్నారా ఎంతుందా? 15 euros అంటే అప్రాక్సిమేట్లీ 1600 రూపీస్ వరకు ఉంటుంది. సో రేట్లు ఎక్కువ. సో యూరోప్ అంటేనే బాగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే గ్రీన్ పీస్ తక్కువ, 1 euro వరకు ఉంటుంది. ఇది ప్యాటీ ఏమన్నా కావాలి, చికెన్ ప్యాటీ ఏదో 2 ప్యాక్ ఉంది. నాలుగు ఉంటాయంట, తీసుకుందాం. సో ఇక్కడ రకరకాలైన ఐస్ క్రీమ్లు ఉంటాయి. సో చాకోబార్ కూడా అమ్మేస్తాడు ఫ్యామిలీ ప్యాక్ కింద. ఇంత చల్లగా ఉన్నా కూడా వీడు ఐస్ క్రీమ్లు ఎందుకు అమ్ముతున్నాడు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ పిచ్చి మరీ పీక్స్కి వెళ్ళిపోయింది. ఐస్ క్యూబ్లు కూడా అంపర్ దొక్కుతున్నాడు. సో కొన్ని చోట్ల ఐర్లాండ్లో వర్షం పడ్డప్పుడు ఐస్ గడ్డలు కూడా పడతాయి. సో అదే గడ్డలను వీడు ప్యాక్ చేసి అమ్ముతున్నాడు అనుకుంటా, ఏమో నాకు సంబంధం లేదు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సో ఇది వచ్చేసి వాటర్. కొంతమంది ఓసిడీ క్యాండిడేట్స్కి ట్యాప్ వాటర్ నచ్చదు అనమాట ఇక్కడ. సో అలాంటి వాళ్ళు ఈ స్పార్క్లింగ్ వాటర్ కొనుక్కుంటారు. సో ఇదంతా కోక్, నాకు ఆ కోకే కావాలి అన్నట్టు కదా, నాకు ఆ కోకో కోలానే కావాలి ఇలా. సో ఇది ఐరిష్ కోక్ అనమాట, నాట్ యాక్చువల్ కోకో కోలా. సో ఇక్కడ మీరు సింబల్ చూసుకోవచ్చు, ఇది యాక్చువల్ కోకో కోలా కాదు. బట్ ఇక్కడ వాళ్ళకి ఇదే. సో అదంతా తెలుసు కదా ఎవరు బ్యాచ్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఇదిగోండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఆయుధాలు, ఇవే మా ఆయుధాలు కడుక్కోవడానికి. సో ఇండియాలో రాజ్మా ఉన్నట్టు ఇక్కడ కిడ్నీ బీన్స్ అని అమ్ముతాడు ఇలా టిన్ క్యాన్స్లో. సో ప్రైస్ చూసుకుంటే తక్కువే. సో చోలే కూడా చీప్ పీస్ అని అమ్ముతాడు. ఇది వచ్చేసి 69 cents ఉంటుంది. నేను తీసుకోవట్లేదు. ఇది వచ్చేసి అంతా చిప్స్ సెక్షన్. ఇక్కడ మనకి లేసు బింగోలు దొరకవు. వీటి కంపెనీలు తర్క మసన్ కంపెనీలు అన్నీ ఉంటాయి. ఇవి కొద్దిగా తినే రకం ఉంటుంది. ప్రింగిల్స్
ప్రింగిల్స్ డోరిటోస్ పర్లేదు తినేయచ్చు, మిగతా అన్ని తేడా ఉంటాయి టేస్ట్లు. సో ఇక ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాండీస్. వైజాగ్లో మా తమ్ముడికి మా చెల్లికి బాగా ఇష్టం ఇవి, నేనైతే తిన్నాను. అది వచ్చేసి చాక్లెట్స్. సో అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి. సో ట్విక్స్, మార్సు, స్నిక్కర్స్ అండ్ కిండర్ జాయ్, మన క్యాడ్బరీ కూడా ఉంది. సెక్షన్ మనకి ఫ్లెక్స్ కావాలి. సో తక్కువ రేట్ చూసుకొని తీసుకోవాలి మనం. కింద అన్నీ 3-5 ఆ రేంజ్లో ఉన్నాయి. సో మనకి 1.3 చాలు. సో యా, ఇవన్నీ బేకరీ ఐటమ్స్, కేకులు, పప్పులు. దీన్ని ఏదో అంటారు. వైజాగ్లో నా జూనియర్ బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. సో తను బాగా చెప్తుంది అనమాట, క్రొసాన్ అని చెప్తుంది, మనకి రాదు అది చెప్పటం. సో అవి దిస్ ఈజ్ ఫర్ యూ. సో ఇది వచ్చేసి షుగర్ ఇంకా లూజులు ఉండదు ఇక్కడ, అన్ని ప్యాక్లోనే. సో లూజ్ షుగర్లు ఉండవు, ఇండియా టీమార్ట్ లాగా. ఇంకా ఇవన్నీ హ్యాలోవిన్ వస్తుంది కదా, మాకు పెద్ద పండగలాగా అది. సో హ్యాలోవిన్ సేల్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో ఇది వచ్చేసి బ్రెడ్ సెక్షను. సో తక్కువలో తక్కువ మనకి 79 cents దొరుకుద్ది. కానీ ఆల్రెడీ బర్గర్ ప్యాటీ తీసుకున్నాను కాబట్టి ఈ వారానికి మనకి బ్రెడ్ అవసరం లేదు. బర్గర్ బన్స్కి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి బర్గర్ బన్ సెక్షన్. సో ఇవన్నీ ఇంట్లో వాడుకునే కత్తులు, కటార్లు. సో నాట్ నైఫ్స్ అనమాట. సో గార్డెనింగ్ బాగా పనికొస్తుంది ఇది. బట్ దీన్ని వేరే రకం కూడా వాడుకోవచ్చు మనం. సో అవన్నీ గార్డెనింగ్ ప్రొడక్ట్స్. సో గార్డెన్లో క్లీన్ చేసుకోవడానికి స్వీపింగ్ మషిన్ ఇవన్నీ. సో డోర్ మ్యాట్స్. సో అన్నీ, ఇదంతా మేజర్ హోమ్ సెక్షన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే సాల్ట్ ఉంది, కింద సాల్ట్. అండ్ ఇదంతా వచ్చేసి వెజిటేబుల్ ఆయిల్ సెక్షన్. సో ఆలివ్ ఆయిల్స్, వెజిటేబుల్ ఆయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇదంతా సాసులు, మైనీస్ల సెక్షన్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైనీస్ అండ్ టమాటో కెచప్. సో మైనీస్ ఇక్కడ యాక్చువల్లీ బాగుంది ఇండియా ప్రొడక్ట్స్ కంటే. ఇదే నాకు ఆ డిఫరెన్స్ ఇంటికి తెలిసింది. బట్ ఇక్కడ మైనీస్ బాగా నచ్చింది నాకు ఇండియాని కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ రకరకాలమైన కేకులు, క్రిస్మస్ పుడింగ్స్ ఉంటాయి. సో బేసికలీ వీటికి డిసెంబర్ నెలలో బాగా సేల్స్ అవుతుంది. సో ఇప్పుడు తక్కువే. సో ఎన్ని డెకరేషన్ ఐటమ్స్, ప్యాన్ కేక్స్, డోరా కేక్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇదంతా కాస్మెటిక్స్. సో హెయిర్ ఆయిల్, ఫేస్ వాష్, హ్యాండ్ వాష్, షాంపూ, సోప్, ఎవ్రీథింగ్ అవైలబుల్. సో ఇక్కడి నుంచి అక్కడి వరకు అదంతా లాండ్రీ సెక్షను. సో అవన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడు. సో ఇవన్నీ మనకి ఇప్పటికే అవసరం లేదు. సో దట్ వాజ్ మై గ్రోసరీ స్టోర్ అండ్ మై వీక్లీ గ్రోసరీ షాపింగ్. సో ముందు ఇంకా మీకు సిటీ సెంటర్లో అక్కడుండే షాపింగ్ మాల్స్ అండ్ ఆల్ అవి కూడా చూపిస్తాను మెల్లిగా. అండ్ మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మన ప్రభాస్ డార్లింగ్ సలార్ సినిమాలో ఖాన్ సార్ నేర్పించినట్టు
కింద కనిపించే ఆ ఎరుపు బటన్ నొక్కేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో అలా మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.